మనిషికి విద్య తర్వాత ఏదైతే క్రీడలు అత్యంత ముఖ్యమైనవి. గత కొంతకాలంగా రాష్ట్రంలో క్రీడా శాఖ నిర్వీర్యమైన పరిస్థితి. అయితే తాజాగా శాప్ చైర్మన్‌గా క్రీడాభివృద్ధి కోసం యువకుడైన రవినాయుడును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం రవినాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలా తిరుగుతూ ఎక్కడైతే క్రీడా మైదానాలు వాటి పునర్వైభవం కోసం పాటుపడుతున్నాడు. అంతేకాకుండా క్రీడా సంఘాలతో నిరంతరం చర్చిస్తున్నారు. గతంలో కోల్పోయిన వైభవాన్ని రాష్ట్రంలో తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తానంటున్న రవినాయుడుతో మాట్లాడదాం. అసలు శాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో క్రీడా పరిస్థితి ఎలా కనిపించింది మీకు? బాధాకరంగా ఉంది, బాధేస్తుంది. నేను విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నాను, మీ అందరికీ తెలుసు. గతంలో కూడా క్రీడల యొక్క ఆవశ్యకతను, క్రీడలు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశం కాదు, ఈ ప్రపంచం అంతా క్రీడా రంగం వైపు మొగ్గు చూస్తుంటే, ఎందుకంటే క్రీడ ఒక ఎమోషన్, ఆరోగ్యం ఒకటి, ఈ దేశ గౌరవంగా భావిస్తాం. మనం కానీ మెడల్ కానీ సాధిస్తే మన దేశం గెలిచిందిగా భావిస్తాం. అలాంటి క్రీడల్లో మన పిల్లలు మన రాష్ట్రం నుంచి ఎందుకు రాణించలేకపోతున్నారని అంతర్మదనం గతంలో ఉండేది. నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత గత 5 సంవత్సరాలు క్రీడా అభివృద్ధికి ఏం జరిగింది, ఏం చేశారని చూసినాక ఆశ్చర్యంగా ఉన్నది, బాధేస్తుంది. ఇంత అనాలోచిత నిర్ణయాలు కలిగిన వ్యక్తి, బ్రాడ్ మైండ్ లేని వ్యక్తి, క్రీడల పట్ల మక్కువ లేని వ్యక్తి, క్రీడలు అంటే పబ్జీ గేమ్లు అనుకున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అవడం, గతంలో మంత్రిగా పనిచేసిన రోజా కావచ్చు, శాప్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తులు కావచ్చు, ఎవరిని చూసినా వాళ్ళందరూ కూడా రాజకీయాలకు పరిమితం అవ్వడం, క్రీడలను కూడా రాజకీయాలకు వాడుకోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టకపోవడం, క్రీడా సంఘాలతో సమన్వయం చేసుకోకపోవడం. అసలు ఈ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19లో నిర్మాణాలకు శ్రీకారం చుట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి సారించి ముందుకు తీసుకెళ్తున్న వాటన్నిటిని ఆపేయడం, పూర్తి స్థాయిలో 4 సంవత్సరాల 6 నెలలు క్రీడా రంగాన్ని పూర్తిగా అధపాతాళానికి తొక్కేసి లాస్ట్ మూమెంట్లో 119 కోట్లు విడుదల చేసి అది ఆడుదాం ఆంధ్ర అంటూ రాజకీయాల్లో వేదికగా చేసుకోవాలి, ఓట్ల కోసం దండుకునే కార్యక్రమం తీశారు. ఇవన్నీ చూసిన తర్వాత 90%, 80% పూర్తయ్యి అసంపూర్తిగా ఉన్న క్రీడా వికాస్ కేంద్రాలు 5 సంవత్సరాలు సార్, 5 సంవత్సరాలు ఇక్కడే ఎక్కడో దాకా చంద్రగిరి నియోజకవర్గంలో ఆ రోజు క్రీడా వికాస్ కేంద్రం, కాళహస్తిలో కానీ నగిరిలో కూడా, సొంత నియోజకవర్గంలో నగిరిలో కూడా, ఇలా చెప్పుకుంటూ పోతే కడప జిల్లాలో ఆయన సొంత మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లా హెడ్ క్వార్టర్ కడప జిల్లాలో కూడా, ఇటు విజయనగరం స్టేడియం కానీ, ఇలా చూసుకుంటూ పోతే 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెట్టింటే ఆ స్టేడియంలో పూర్తయ్యి పిల్లలకు అందుబాటులో ఉండేది. ఇవన్నీ చూసి నిరుపయోగంగా ఉన్న రాష్ట్రం అంతా తిరుగుతున్నప్పుడు ఆ పిచ్చి మొక్కలు బలిసిపోయి ఆ ప్రాంగణాలంతా అంత డబ్బు ఖర్చు పెట్టి అవన్నీ నిరుపయోగంగా ఉన్నప్పుడు ఏంటి అన్న బాధేసింది. ఎట్టి పరిస్థితుల్లో వీటిని ప్రక్షాళన చేయాలి, మళ్ళీ సమర్థవంతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాలి, పిల్లలకు అందుబాటులోకి రావాలి. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 5 సంవత్సరాలు స్పోర్ట్స్ పాలసీ లేదు. స్పోర్ట్స్ పాలసీ లేకుండా 5 సంవత్సరాలు గడిపిన ఏకైక ప్రభుత్వం నాకు తెలిసి ఈ భారతదేశంలో మొన్న 5 ఏళ్ళు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇది ఏదైతే మేము ఆడదాం ఆంధ్ర పేరుతో గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ, ఇంటింటిలోనూ క్రీడాకారులను తయారు చేస్తామని చెప్పారు. అందుకోసం ప్రతి క్షేత్రస్థాయి నుంచి అటు రాష్ట్ర స్థాయి వరకు మేము పోటీలు పెట్టామని చెప్తున్నారు. మీరైతే దాంట్లో అవినీతి జరిగింది అది ఇదని మీరు ఎందుకు అంటున్నారు? ఏ ఇంట్లో ఆడిచ్చారు? రోజా ఇంట్లో ఆడిచ్చారా? వాళ్ళ కూతురు BMW కొనుక్కొని ఆడుకుంటా, కొడుకు ఏదో గిఫ్ట్ కొనిచ్చారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కొనిచ్చారా? లేకపోతే బైరెడ్డి ఇంట్లో కొనిచ్చారా? ఎవరి ఇంట్లో ఏం కొనిచ్చారు, ఏం ఆడారు, ఏంది? మేము కూడా అడుగుతున్నాము. మేము ఆరో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అడిగాము, అసలు ఆడుదాం ఆంధ్ర యొక్క ఆవశ్యకత ఏంటి, ఎవరిని గుర్తించడానికి, ఏ క్రీడాకారుని గుర్తించడానికి మాకు ఆ రోజు అడిగాం. ఈరోజు శాప్ చైర్మన్గా నేను ఫస్ట్ బాధ్యతలు తీసుకుని ఫస్ట్ రివ్యూ అదే. మా మంత్రి గారు అడిగారు, మొన్న అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. మేము ఒకటే, ఆడుదాం ఆంధ్ర అనేది ఒక పెద్ద కుంభకోణం, స్పష్టంగా ఉన్నాం, దాంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు. రోజా అవినీతికి పాల్పడింది, బైరెడ్డి అవినీతికి అతను పేరు చెప్పాలంటే కూడా సిగ్గేస్తుంది, శాప్ చైర్మన్ కూడా కాదు. అతను ఏ రోజు ఆఫీస్కి రాలేదంట, ఏ జిల్లా పర్యటన చేయలేదు. అతని గురించి మాట్లాడితే నాకు కూడా సిగ్గుగా ఉంది. ఎందుకంటే అతను చేసిన తర్వాత నేను ఆ పదవి తీసుకున్నానంటే ఆ పదవికి విలువ తగ్గించేసాడు అతను. కాకపోతే దాన్ని విలువ పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అయితే బాధ చేసే విషయం ఏంటంటే మట్టిలో మాణిక్యాలు తీస్తున్నారు. మేము కూడా అడుగుతున్నాం, ఒక్క మాణిక్యం పేరు చెప్పండి, ఒక్క మాణిక్యం పేరు. ఈ జిల్లాలో నగిరిలో ఏ ఊర్లో నుంచి ఎవరిని ఆ మట్టిలో మాణిక్యాన్ని తీసారు చెప్పండి. గతంలో అకాడమీలు పెట్టి
స్కూల్ లెవెల్ నుంచి క్రీడాకారులని ప్రోత్సహించి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయి మెడలిస్టులుగా తయారు చేశారు. దానికి కారణం ఉదాహరణ ఎర్రాజ్యోతి లాంటి అమ్మాయి 6,000 రూపాయలకి వాచ్మెన్గా పనిచేస్తున్న వాళ్ళ తండ్రి అలాంటి ఆయన బిడ్డని ఒలింపిక్స్లో ఆడించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అది మట్టిలో మాణిక్యాలు తీయడం అంటే. ఇదే ఎర్రవారిపాలెంకు సంబంధించి చిత్తూరు జిల్లాలో హాకీ ప్లేయరు రజనీని ఎక్కడో ఒక బీసీ వర్గానికి సంబంధించిన అమ్మాయి వాళ్ళ ఊరికి కూడా రోడ్డు లేని అంటే అమ్మాయిని గుర్తించి ఒలింపిక్స్కి పంపించిన అది మట్టిలో మాణిక్యాలు తీయడం అంటే. మీరు ఎవరిని తీశారు? మేము కూడా అడుగుతున్నాం, ఎవరిని తీశారని అడుగుతున్నాం. పూర్తి స్థాయిలో 17 అంటే స్కూల్ మామూలుగా ఒక క్రీడని నేను కూడా శాప్ చైర్మన్ అయిన తర్వాత ఏదైనా యాక్టివిటీ తీసుకోవాలంటే స్కూల్ లెవెల్ నుంచి కాంపిటీషన్స్ పెట్టి మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ మీట్లు నిర్వహిస్తారు. ఎస్జిఎఫ్ కానీ ఇవన్నీ కానీ అసోసియేషన్స్ కానీ ఫెడరేషన్ కానీ. ఇక్కడ చూస్తే 15 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే 15 సంవత్సరాల ఆధార్ కార్డులో చూసి ఎంట్రీ చేశారు. ఏంటికి 15 సంవత్సరాలు అంటే అంతకుముందు క్రీడాకారులు అవసరం లేదా? 17 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే వాళ్ళు ఓటు హక్కు కలిగి ఉంటారు కాబట్టి, ఓటు హక్కు వస్తుంది కాబట్టి వాళ్ళు ఎలక్షన్లో ఓట్లుగా మార్చుకోవడానికి చేసిన ప్రక్రియ తప్ప మట్టిలో మాణిక్యాలు లేదు. ఎవరికి మెడల్ ఇచ్చారో తెలియదు, ఎవరు ఫైనల్కి వచ్చారో తెలియదు. వాళ్ళ ఆధార్ కార్డులన్నీ బోగస్సు. గ్రామ సచివాలయాల్లో ఎంట్రీలు చేయడం ఏంటి? మేము స్పోర్ట్స్ అథారిటీలో ఎంట్రీ చేయాలి కానీ గ్రామ సచివాలయాల్లో ఎంట్రీలు చేయడం ఏంది? ఆ కిట్లు నాసిరకం కిట్లు. ఇదే బిగ్ టీవీలో కానీ మీరు కూడా దాదాపు 25 సంవత్సరాలు మీరు సీనియర్ జర్నలిస్టులు, విద్యార్థి నాయకుడిగా కూడా మీరు ఉన్నారు. మీకు కూడా తెలుసు. మీరు కూడా ఆ రోజు ఇదే ఆడుదాము ఆంధ్ర మీద మీరు కూడా అనేక విషయాలు ప్రజలకు దృష్టి తీసుకుని వచ్చారు. మీరు కూడా మీ కెమెరాలే సాక్షి. మేము చెప్పేది కాదు. ఆ రోజు ఆడుదాము ఆంధ్ర అనేది ఒక పెద్ద కుంభకోణం. ఎవరు ఆడలేదు. లాస్ట్కి ఆ కిట్లు చూసిన తర్వాత ఆ కిట్లు కూడా ఆడ పారేసే పరిస్థితి. ఇరిగిపోయిన కిట్లు, ఆ స్టిక్కర్లన్నీ హెల్మెట్కి స్టిక్కరు, గార్డుకి స్టిక్కరు, ఒంటికి స్టిక్కరు, ఇంకా అన్నీ చెప్పాలంటే ఇంత దారుణమైన స్టిక్కర్లన్నీ వేసి ఆయన మొహచంద్రాన్ని అంతా రాష్ట్రం అంతా హోర్డింగ్లు వేసి ఇది ఒక బోగస్ కార్యక్రమంలాగా మార్చారు. ఇది ఖచ్చితంగా ఇప్పటికే మేము మా మంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. 45 రోజుల లోపల విచారణ చేసి ఎవరైతే పేద క్రీడాకారుల డబ్బు బొక్కారో, ఎవరని కాదు, రోజా మాజీ శాప్ చైర్మన్, దాని వెనకాల నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి, దానిపైన ఉన్న జగన్మోహన్ రెడ్డి అయినా కావచ్చు. ఇది ఒక శాఖతో పరిమితం కాదు. ఐఎన్పిఆర్ శాఖ ఉంది, ఆర్ఎన్బి ఉంది, పంచాయతీరాజ్ ఉంది. అన్ని శాఖలు దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. ఏ శాఖల్లో ఎవరెవరు పాత్ర ఎంత ఉందో నిగ్గుదేలుస్తాం. వాళ్ళందరూ బాధ్యత వహించాల్సిందే. అంటే ఈ ఆడదామా ఆంధ్ర ఒకటే కాదు, ఈ ఏదైతే ఈ అకాడమీలకు సంబంధించి స్పోర్ట్స్ యూనియన్స్ కానీ ఇవన్నీ సంఘాలు కానీ పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్న పరిస్థితి. వీటిని ఎలా ప్రక్షాళన చేయబోతున్నాం? గతంలోనే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం, రాజకీయాల్లో క్రీడలు అంతర్భాగం కాకూడదు. క్రీడల్ని క్రీడలుగానే చూడాలి, క్రీడలను ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తూ ఉన్న వ్యక్తుల్ని, ఆ ఆలోచన కలిగిన వ్యక్తుల్ని ఖచ్చితంగా అంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు క్రీడల్లో రాకూడదని ఎక్కడా లేదు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి క్రీడల మీద మక్కువ ఉండాలి, క్రీడలను ప్రోత్సహించాలనే ఆలోచన దృక్పథం ఉండాలి. అలాంటి వాళ్ళు వస్తే స్వాగతిస్తాం. ఆ రోజు చెప్పాం, ఈరోజు కూడా చెప్తున్నాం. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే క్రీడల్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. క్రీడా రంగాన్ని పూర్తి స్థాయిలో, ఎందుకంటే సినిమా క్రీడ అనేది దీనికి కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు, ఒక ఎమోషన్. ఖచ్చితంగా ఎవరైనా ఈరోజు మన క్రికెట్లో మెడల్స్ వస్తే దేశం మొత్తం సంబరాలు చేసుకున్నా అంటే మన గౌరవంగా చూస్తాం మనం. అలాంటి క్రీడల్ని ఈ రాష్ట్రంలో కేవలం రాజకీయాలకు వాడుకోవడం బాధాకరం. అసోసియేషన్లు బెదిరించారు, వాళ్ళ రిజిస్ట్రేషన్లు పక్కదారి పట్టించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టారు. ఫెడరేషన్లను బెదిరించారు. ఒలింపిక్ అసోసియేషన్ కూడా గందరగోళంగా ఉంది. ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే మాకు కూడా దీన్ని ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అదే పరిస్థితిలో గతంలో ఒక 2 ఎంపీలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంపీలు 2 ఒలింపిక్ అసోసియేషన్లో ఇన్వాల్వ్ అయితే చాలా కఠినంగా వ్యవహరించడం జరిగింది. మీరు నిజంగా క్రీడలను ప్రోత్సహిస్తే నేను సహకరిస్తాను, అంతేగాని క్రీడలను రాజకీయాలకు వాడుకోవాలంటే ఉపేక్షించేది లేదని చెప్పి ఆ 2 ఎంపీలని రిజైన్ చేయమని చెప్పి ఒలింపిక్ అసోసియేషన్ నుంచి చాలా సూటిగా చెప్పడం జరిగింది. కానీ గత 5 ఏళ్ళు చూసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఛాంబర్లో, విజయసాయిరెడ్డి ఛాంబర్లో, సుబ్బారెడ్డి ఛాంబర్లో క్రీడా సంఘాలను కూర్చోబెట్టుకోవడం, బెదిరించడం, రిజిస్ట్రేషన్లు మార్చేయడం, వాళ్ళకు కావాల్సిన అసోసియేషన్ అధ్యక్షులుగా పెట్టుకోవడం అదొక బోగస్ వ్యవస్థలాగా నిండిపోయింది. వాటన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నాం. ఇప్పటికే 5 సంఘాలని
ఇంకోటి బాధాకరమైన దీంట్లో సర్టిఫికెట్లు బోగస్ సర్టిఫికెట్లు కూడా ఈ సంఘాల ముసుగులో బోగస్ సర్టిఫికెట్లు కూడా మా దృష్టికి వచ్చాయి. వాటిని కూడా చెక్ పెట్టేదానికి డీజీ లాకర్ సిస్టమ్ తీసుకొని వచ్చాం. ఇప్పటికే 5 అసోసియేషన్లని సరిదిద్దే ప్రయత్నం చేసాం. ఇంకా అసోసియేషన్లు సరిదిద్దే ప్రయత్నం. ఒక గేమ్ ఒక అసోసియేషన్ ఉండాలనేది మా దృక్పథం ఖచ్చితంగా. ఎందుకంటే క్రీడా రంగం అభివృద్ధి వైపు పిల్లలు ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఈ సంఘాల మధ్య రోజు జిల్లాకు ఒక సంఘం ఉంటుంది. దానివల్ల ఎవరి ద్వారా ఆడాలో కూడా వాళ్ళకి గందరగోళమైన పరిస్థితి నెలకొంది. మా ప్రభుత్వ ఆలోచన, శాప్ ఆలోచన ఒకటే, క్రీడాకారులను అభివృద్ధి పరచడం, క్రీడాకారులకు సహకరించడం, క్రీడా రంగాన్ని ప్రోత్సహించడం. తద్వారా మేము స్పోర్ట్స్ పాలసీ కూడా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ప్రకటించింది. ఒకప్పుడు హర్యానా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ అన్నారు. ఈరోజు దాన్ని చూసినప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ పాలసీ ప్రకటించిన తర్వాత ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇన్సెంటివ్స్ కూడా అబ్నార్మల్గా పెంచాం. దాంతోపాటు రిజర్వేషన్స్ కూడా పెంచాం. 2% నుంచి 3% ఉద్యోగ రిజర్వేషన్ పెట్టాం. డైరెక్ట్ యూనిఫామ్ జాబ్స్ని తీసుకొని వస్తాం. ప్లేయర్ డెవలప్మెంట్ కానీ, గేమ్ అడాప్టేషన్ కానీ, అదేవిధంగా ప్లేయర్ అడాప్టేషన్ విధానాన్ని తీసుకొని వస్తాం. P3, P4 మోడల్ కూడా స్పోర్ట్స్లోకి తీసుకొని వస్తున్నాం. ఒక పక్క ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, ఒక ప్లేయర్ని డెవలప్ చేస్తున్నాం. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి క్రీడాకారులు ఎలా తయారు చేయాలి, ఇటు అసోసియేషన్స్ని, ఇటు ఫెడరేషన్స్ని, క్రీడాకారుల్ని, క్రీడా సంఘాలని సమన్వయం చేసుకొని స్పోర్ట్స్ అథారిటీ ది బెస్ట్గా చేయాలనేది ఆలోచనతో ముందుకెళ్తాం. తదనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందించాం. పాలసీలో కూడా ప్రకటించిందని ఖచ్చితంగా వితిన్ 6 monthsలో ఇవన్నీ షార్ట్ అవుట్ చేస్తాం. గత ప్రభుత్వం రిజర్వేషన్ తీసేసింది, ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి స్పోర్ట్స్ కోటా లేదని బహిరంగంగానే ప్రకటించింది. అయితే మీరు పునరుద్ధరించారంటారు, జీవో రూపకంగానే లేకపోతే శాసనసభ సాక్షిగా పునరుద్ధరించబోతున్నారు? ఏదైతే చట్టం ఉందో చట్ట ప్రకారం ఎక్కడా లోటుపాట్లు లేకుండా పాలసీ పెట్టడం జరిగింది. పాలసీ ద్వారా జీవో విడుదల చేస్తున్నాం. ఈరోజు రేపో ఎల్లుండో సోమవారం అంటే నెక్స్ట్ వీక్ లోపల ఈ జీవోలు కూడా, అంతకుముందు ఎలక్షన్ కోడ్ ఉండింది, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కోడ్, దానివల్ల ఆగింది. వాస్తవి నిన్న మొన్న కూడా స్టడీ చేసాం. సీఎం గారి దృష్టిలో చాలా స్పష్టంగా జీవోల మీద ఒక అవగాహనకు వచ్చారు. ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, రిజర్వేషన్లు, కేటగిరైజులు అన్నీ కూడా ఒక పక్కగా ఎక్కడా కూడా ప్లేయర్లకు ఇబ్బంది లేకుండా ఇవ్వడానికి శ్రీకారం చుట్టాం. జీవోలు వేస్తున్నాం, డైరెక్ట్ జీవోని. మళ్ళీ దాంట్లో వేరే థాట్ అవసరం లేదు. ఇది గత ప్రభుత్వాల్లాగా మోసగారి ప్రభుత్వం కాదు. ఇది ఇచ్చిన కాయకి నిజాయితీగా ఇస్తాం, నిజాయితీకి అర్హత సాధించేలాగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి శ్రీకారం చుట్టాం. అదే మాదిరిగా ఈరోజు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అవ్వడం క్రీడా రంగం చేసుకున్న అదృష్టంగా నేను అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే లోకేష్ గారికి క్రీడల మీద మక్కువ ఉంది. మొదటి నుంచి ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత క్రీడలు ఎలా ప్రోత్సహించాలి, కింది లెవెల్ అంటే ప్రైమరీ స్కూల్స్ నుంచి క్రీడలు ఎలా ప్రోత్సహించాలని ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఉన్నారు, ప్రణాళికతో ఉన్నారు. ఫస్ట్ టైం ఏ విద్యాశాఖ మంత్రి కూడా గతంలో స్కూల్ గేమ్స్ అంటే చినిగిపోయిన బట్టలతో ఆడుతూ ఉంటే లోకేష్ గారు దృష్టికి వచ్చిన తర్వాత ఉమ్మడి 13 జిల్లాలకి ఒక డ్రెస్ కోడ్ పెట్టి యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం టీఏడిఎల్ ముందు 50% ముందుగానే విడుదల చేసిన ఏకైక విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. అదేవిధంగా బ్రహ్మాండంగా ఎస్జీఎఫ్ స్కూల్ ఫెడరేషన్ గేమ్స్, ఈరోజు నేషనల్లో కూడా స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ మెడల్స్ ఫస్ట్ టైం ఏ రాష్ట్రంలో కూడా లేదు. స్కూల్ ఫెడరేషన్ నేషనల్ మెడల్ కానీ కొడితే ఇన్సెంటివ్స్ లేవు. కానీ ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం స్కూల్ పిల్లలకు కూడా మెడలిస్టులుగా ఉండాలని, అక్కడి నుంచే క్రీడాకారులుగా తయారయ్యాలని, నేషనల్ మెడల్ కానీ గోల్డ్ మెడల్ కొడితే 3 లక్షల రూపాయలు, అదేవిధంగా బ్రాంజ్ కానీ సిల్వర్ కానీ కొడితే 2 లక్షలు, 1 లక్ష రూపాయలు ఇచ్చే పారితోషికం కూడా పాలసీలో పెట్టడం జరిగింది. అంటే కింద నుంచి రూట్స్ నుంచే పిల్లలు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, దాంతోపాటు లోకేష్ గారు కూడా ఏ స్కూల్లో ఏ గేమ్ ఆడుతున్నారు అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక స్కూల్ తీసుకున్నప్పుడు ఆ స్కూల్లో హాకీ ఆడుతున్నారా, కబడ్డీ ఆడుతున్నారా, ఖోఖో ఆడుతున్నారా, వాలీబాల్ ఆడుతున్నారా, ఫుట్బాల్ ఆడుతున్నారా, ఏ క్రీడ ఆడుతున్నారో ఆ క్రీడకు సంబంధించిన స్పోర్ట్స్ మెటీరియలే ఆ స్కూల్కి ఇవ్వాలనే నిర్దిష్టమైన ప్రణాళిక రచించడం జరిగింది. ఒక యాప్ కూడా ఇచ్చి పీఈటీ, హెడ్ మాస్టర్, ప్లేయర్ వాళ్ళు ముగ్గురు కంబైన్డ్గా అప్లోడ్ చేసే విధంగా శ్రీకారం చుట్టాం. దాని ద్వారా ఏమంటే నాకు వాలీబాల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను వాలీబాల్ నాకు మెటీరియల్ ఇస్తే నేను వాలీబాల్ ఆడతాను. అంతేగాని గత ప్రభుత్వాల్లాగా బాక్సింగ్ గ్లౌజ్లో కరాటీ స్టిక్స్ ఇస్తే ఆ పిల్లడికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి అదొక పద్ధతి ప్రకారం చేయాలనే ఉద్దేశంతో ఒక యాప్ తీసుకొని వచ్చి దీన్ని అప్లోడ్ చేస్తాం. దాదాపు 48 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ మెటీరియల్ టెండర్ కూడా అయిపోయింది, ఫైనల్కి వచ్చింది. ఆ టెండర్ ఎవరైతే ముందుకు వస్తారో క్వాలిటీ మెటీరియల్ని ఈసారి స్కూల్స్ కూడా ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు. ఎప్పుడు స్కూల్ లెవెల్లో ఇంత నిర్దిష్టంగా స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టాల. దాంతో ప్రతి స్కూల్కి గ్రౌండ్ ఉండాలని జీవో కూడా విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
కడప జిల్లాలో 60 లక్షల రూపాయలు వెచ్చించి 60 లక్షల రూపాయలు వెచ్చించి గ్రౌండ్ కొనియడం జరిగింది. ఇలాంటి ప్రజాప్రతినిధులు కూడా ముందుకు రావాలి. ప్రతి స్కూల్కి గ్రౌండ్ ఉండాలని జీవో ఇచ్చారు. తర్వాత పీఈటీలు కూడా పూర్తి స్థాయిలో, గతంలో పీఈటీలు అంటే వేరే వేరే డ్యూటీలు వేశారు. అలా కాకుండా పూర్తి స్థాయిలో క్రీడలకే వాళ్ళని పరిమితం చేయాలి, క్రీడాకారులు తయారు చేయాలని చెప్పి నిర్దిష్టమైన జీవో కూడా విడుదల చేయండి. ఇవన్నీ స్కూల్ లెవెల్లో, కాలేజీ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతో వీళ్ళని గతంలో చంద్రబాబు నాయుడు గారు అకాడమీలు పెట్టి వీళ్ళందరినీ బాగా ట్రైన్ చేసి వాళ్ళని ప్లేయర్స్గా మార్చే పరిస్థితి ఉండేది. కానీ గత ప్రభుత్వం అకాడమీలు తీసేసింది. బడ్డనుగా ఉంది, భారంగా ఉంది. ఏంటి క్రీడాకారులు మీకు భారంగా కనిపిస్తున్నారా? బాధేసింది అవన్నీ. అందుకనే మళ్ళీ అకాడమీలు తీసుకొని రావాలని ఒక ప్రణాళిక ముందుకెళ్తాం. నెక్స్ట్ అకాడమిక్ నాటికి ఒక 3 అకాడమీలను, అంటే ఒక 18 డిసిప్లిన్స్ సంబంధించిన క్రీడల్ని మొదటిగా ప్రారంభించి దాన్ని ఇయర్ వైజ్ పెంచి అన్ని 58 గేమ్స్కి అకాడమీలు ఉండే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తాం. ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ ఎక్సలెన్సీ సెంటర్స్ కూడా తీసుకొని రావడానికి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. నేను కూడా 4 సార్లు మా మన్సుఖ్ మాండవీయ క్రీడా శాఖ మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. కలిసి ఈరోజు మాకు నేషనల్ ఎక్సలెన్సీ సెంటర్, ఖేలో ఇండియా ట్రైనింగ్ సెంటర్ తిరుపతిలో పెట్టాలని, ఎక్సలెన్సీ సెంటర్ గుంటూరు, కాకినాడలో పెట్టాలని, కనాయికింగ్ గేమ్స్ కూడా ఇక్కడ రాయల చెరువులో, అదే విశాఖపట్నం పున్నమి ఘాట్లో పెట్టాలని, అడ్వెంచర్స్ గేమ్స్ కానీ, సైక్లింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఎంత మంచి చేయాలో అంత మంచి చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది.